अथ पंचदशोऽध्यायः पुरुषोत्तमयोगः। श्रीभगवानुवाच निर्माणमोहाजितसङ्गदोषा अध्यात्मनित्या विनिवृत्तकामाः द्वन्द्वैर्विमुक्ता सुखदुःखसंज्ञैः गच्छन्त्यमूढा పదమవ్యయం తత. తాత్పర్యం: ఎవరికైతే గర్వం, మోహం లేవో, ఎవరైతే ఆసక్తి అనే దోషాన్ని జయించారో, ఎవరైతే నిరంతరం అధ్యాత్మ విద్యలోనే నిమగ్నమై ఉంటారో, ఎవరిలోనైతే కోరికలు నశించిపోయాయో, ఎవరైతే సుఖదుఖాలనే ద్వంద్వాలకు అతీతులుగా ఉంటారో, అటువంటి జ్ఞానులు మాత్రమే ఆ నాశనం లేని పరమపదాన్ని పొందుతారు. నిర్మాణమోహ అనగా మానమోహ త్యాగం. మానం అంటే గౌరవం కావాలని కోరిక, అహంకారం, నేను గొప్పవాడిని అనే భావన. మోహం అంటే వస్తువుల మీద, వ్యక్తుల మీద ఉన్న భ్రాంతి. వీటిని వదిలినప్పుడే మనస్సు నిర్మలంగా మారుతుంది. జితసంగదోష అనగా సంగదోషాన్ని జయించడం. సంసారంలోని విషయాల పట్ల ఉండే విపరీతమైన సంబంధం ఒక దోషము. ఇది మనల్ని కర్మబంధాలలో పడేస్తుంది. దీన్ని జయించడం అంటే దేనికి బానిస కాకుండా ఉండడం. అధ్యాత్మనిత్య నిరంతరము ఆత్మచింతన. బాహ్య ప్రపంచం మీద దృష్టిని తగ్గించి మన లోపల ఉన్న ఆత్మస్వరూపం మీద దృష్టిని పెట్టడం. నేను శరీరము కాదు, ఆత్మను అని గుర్తించి అందులోనే స్థిరంగా ఉండటము. వినివృత్త కామాహ అనగా కోరికల విరమణ. కోరికలు సముద్రపు అలల వంటివి. ఒకటి తీరగానే ఇంకొకటి వస్తుంది. పరమాత్మ మీద భక్తి పెరిగితే ప్రాపంచిక కోరికలు సహజంగానే తగ్గిపోతాయి. ద్వంద్వాతీత స్థితి. ఈ లోకం సుఖదుఖాలు, లాభ నష్టాలు, జయ అపజయాల కలయిక. ఈ రెండింటికి చలించకుండా ఉండటమే జ్ఞాని లక్షణము. ఈ శ్లోకంలో అమూఢః అనే పదం చాలా ముఖ్యం. అంటే మోహం లేనివారు లేదా జ్ఞానులు అని అర్థము. పై లక్షణాలను అలవరించుకున్నవాడే జ్ఞాని. అటువంటి వారే ఆ అవ్యయ పదాన్ని అనగా ఎప్పటికీ నశించని మోక్షాన్ని పొందుతారు. ఓం